నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। పశ్చిమ గోదావరి జిల్లాలో రక్షణ ఆదరణ కరువైన పిల్లలు మరియు నేరారోపణ చేయబడిన పిల్లల కేసులను పరిష్కరించేందుకు జిల్లా బాలల సంక్షేమ సమితి బాలల న్యాయ మండలిలో సభ్యులను నియమించుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు విజయవాడ ప్రాంతీయ పర్యవేక్షణ తనిఖీ అధికారి సిహెచ్ వెంకటపతిరాజు ఒక ప్రకటనలో కోరారు। విద్యార్హతలు తదితర వివరాలను దరఖాస్తు ఫారంను వెబ్సైట్ నుండి పొందవచ్చు అన్నారు। ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీలోగా డైరెక్టర్ బాలల సంక్షేమము సంస్కరణ సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ విజయవాడకు దరఖాస్తులను పంపవలసిందిగా తెలియజేశారు। పంచాయతీ కార్యదర్శిగా ఎన్నో సేవలు అందించిన ప్రజా కళాకారుడు చాంద్ బాషా ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అభిమానంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా జిల్లా పెన్షనర్స్ జేమ్స్, భీమవరం పెన్షనర్స్ శ్రీ పాల్, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ 2009లో ఉద్యోగ విరమణ చేసిన చాంద్ బాషా ఉద్యోగంలో ఉన్నప్పుడు విరమణ చేసిన తర్వాత కూడా చేస్తున్నటువంటి ప్రజాసేవా కార్యక్రమాలు నిరాటంకంగా చేయడం ఎంతో అభినందనీయమని, తనకు వచ్చే పెన్షన్ సొమ్ములు ప్రజల కోసం ఖర్చు పెట్టడం ఆయనకు ఆయనే సాటి అని అన్నారు। ఆయన రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యాలయం వద్ద 4 బెంచీలు వేయించి అందరూ కూర్చోవడానికి అవకాశం కల్పించారు అన్నారు। ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎం పుల్లారావు, సూర్యనారాయణ అప్పారావు, రెజ్నాల్డ్, వెంకటేశ్వరరావుతో పాటు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అనంతరం చాంద్ బాషాని దుస్సాలువాతో సత్కరించారు। అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు। ముస్లింల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా అత్తిలి మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు। ముస్లింలకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మసీదు సంఘ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు। ఈ నెల 28న అత్తిలి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్కో డిఈ నరసింహమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు। సిజిఆర్ఎఫ్, ఏపీ ఈపీడీసీఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సిజిఆర్ఎఫ్ చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ, సాంకేతిక సభ్యులు సురేఖారాణి, ఆర్థిక సమస్యలపై షేక్ బాబర్లు హాజరై విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని అక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు। శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డిఈ నరసింహమూర్తి కోరారు। అత్తిలి మండలం కె సముద్రపుగట్టు గ్రామానికి చెందిన 2 వార్డు సభ్యులు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు। గ్రామానికి చెందిన 1వ వార్డు సభ్యురాలు మల్లుల వరలక్ష్మి, 10వ వార్డు సభ్యులు వీరమళ్ల నాగవేణిలు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సమక్షంలో పార్టీలో చేరారు। వీరికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రాధాకృష్ణ సాదరంగా ఆహ్వానించారు। గత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి ఎమ్మెల్యే రాధాకృష్ణ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు। గ్రామ టీడీపీ అధ్యక్షుడు మెంతు రాజ్ కుమార్, గుడాల కాంతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గీతాబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేల్పూరును ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి సిబ్బంది రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించి ఇప్పటికే అందిస్తున్న ప్రసూతి సేవలు మరింత సమర్థవంతంగా అందించాలని, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భారం లేకుండా సేవలు అందించి మాతా శిశు సంరక్షణ సేవలు అందించి గర్భిణీ స్త్రీలను త్వరగా గుర్తించి అంగన్వాడీ కేంద్రంతో సమన్వయం చేసుకుని పోషణ రక్తహీనత లేకుండా 4 సార్లు చూసి ఒకసారి గైనకాలజిస్ట్ తో కూడా చూపించి ప్రసవం సాఫీగా జరిగేలా చూడాలని, ఓపీ విభాగంలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ద్వారా చికిత్స అందించాలని సూచించారు। ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ కిషోర్, డాక్టర్ సాయి భవానీ పిహెచ్సిలో అందిస్తున్న సేవలపై సమీక్ష చేసి పలు సూచనలు చేశారు। పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయ విచారణ జరిపించాలంటూ ఉండి మండలంలోని యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం అధికారులకు వినతి పత్రం సమర్పించారు। మార్చి 25న రాజమండ్రి పరిధిలోని కొంతమూరు నుండి దివాన్ చెరువు మధ్యలో పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై క్రైస్తవ సమాజమునకు అనేక అనుమానాలు ఉన్నాయని,
ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయపరమైన విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ మధ్యకాలంలో ఇతర మతస్థుల్లో మతోన్మాదులైన వారు క్రైస్తవ సేవకుల విశ్వాసాలపై అసహనము, కోపంతో విపరీతమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దూషిస్తూ పాస్టర్లను బెదిరిస్తున్నారు. కనుక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పాస్టర్లకు భద్రత కల్పించాలని కోరారు. ఉండి తహసీల్దార్ నాగార్జునకు వారు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సోడదాస్ పీటర్, సెక్రటరీ మల్పర్తి యోన్తాను, ట్రెజరర్ రాపాక జయరాజు, డేవిడ్ మార్క్, సోడదాసి దేవవరదానం, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలంలో ఉన్న పాస్టర్ ఫెలోషిప్ అందరం కలిసి, కార్యవర్గం సభ్యులందరూ కలిసి ఈరోజు ఉండి మండలం ఉన్న తహసీల్దార్ గారి దగ్గరికి మా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఎందుకు అనంటే ప్రత్యేకంగా నిన్నటి దినాన దైవజనులు ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు మృతి చెందారు. ఆ మృతి పట్ల అనుమానాస్పద స్థితిలో ఉంది కాబట్టి దీని గురించి న్యాయపరమైన విచారణ చేసి క్రైస్తవుల సమాజానికి సహకారం అందించాలని ఆ సేవకుని పట్ల మేమందరం కలిసి ఆ కుటుంబానికి ఆదరణ కలిగేటట్లు మన సంబంధిత ఎంఆర్ఓ గారికి, పోలీస్ స్టేషన్ ఉండి పోలీస్ స్టేషన్కి, అలాగే సిఐ గారికి కూడా ఈ మెసేజ్ని వినతి పత్రంలో రిటర్న్గా సేవకులమందరం అందిస్తూ ఉండి మండల పాస్టర్ ఫెలోషిప్ తరఫున ఈ వినతి పత్రాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మాకు ప్రవీణ్ పగడాల పాస్టర్ గారికి చనిపోయిన విషయంలో అది మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ న్యాయపరమైన విచారణ జరిపి న్యాయాన్ని చేయవలసిందిగా ప్రభు పేరట మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.